ఇవాళంతా మీరు ఊపిరి లోనికి రావడం బయటికి వెళ్ళడం చూశారు. కొత్తగా వచ్చిన వాళ్ళు సూక్ష్మ శ్వాసను గమనించలేకపోతే స్థూల శ్వాసను తెలుసుకుంటూ ఉండిపోండి. 2, 3 లేక 4 మార్లు గట్టిగా పీల్చండి. దీనితోనే పని మొదలెట్టారు. అలా శ్వాసను చూస్తూ చూస్తూ పోతే కొద్దిగా సూక్ష్మ శ్వాస కూడా తెలుసుకోగలుగుతారు. తర్వాత ఈ గాలి ముక్కు ఏ రంధ్రం నుండి నడుస్తోందో తెలుసుకోగలుగుతారు. ఎడమ వైపా, కుడివైపా లేక 2 వైపులా నడుస్తోందా అని కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఇంత మాత్రమే. ఈ మార్గమంతా సత్యాన్ని తెలుసుకునే మార్గమే, దాన్ని వెతికే మార్గమే. శ్వాసను గురించి ఈ మాత్రం తెలిసి వచ్చింది. ఇక ఈ రాత్రి రేపంతా కూడా ఇంతకన్నా సూక్ష్మమైన తెలుసుకుంటాం. ఇలా మనను గురించిన సత్యాన్ని తెలుసుకోవడానికి ఈ స్థానాన్ని ఎన్నుకున్నాం. శరీరంలో పై పెదవి పై నుండి ముక్కు వరకు గల ఈ త్రిభుజాకార భాగాన్ని ముందు గమనిద్దాం. ఈ సాధనలో ఆలంబనం, ఆధారం ఎంత చిన్నదిగా ఉంటే, ఎంత తక్కువ స్థానంలో ఉంటే మనసు అంత సూక్ష్మం అవుతుంది, అంత తీక్ష్ణం అవుతుంది. ఈ భాగంలోనే వెతుకుతూ పూర్తిగా గమనించడం ప్రారంభిస్తాం. ఇంతలో గాలి వస్తోంది, పోతోంది. ముక్కుకు ఏ వైపు నుండి వస్తోందో, ఏ వైపు నుండి పోతోందో గమనిద్దాం. ఇలా వస్తూ పోతూ ఉన్న శ్వాస ఎక్కడ తాకుతుందో చూద్దాం. శ్వాస ఇంత ప్రదేశంలో ఎక్కడ తాకుతుంది? ముక్కులోని గోడలను తాకుతుందా? ముక్కు పుటాలను తాకుతుందా? లేకపోతే ముక్కు క్రింద పై పెదవికి పైగా ఉన్న, అంటే మీసాలుండే స్థానాన్ని, ఆ భాగాన్ని తాకుతుందా? ఎక్కడైనా తగులుతూ ఉండొచ్చు. ఇలా ఇంకాస్త సూక్ష్మ సత్యాన్ని గ్రహిస్తాం. కల్పనేమీ కాదు, నిజంగానే అనుభూతిలోకి వస్తుంది. దాన్నే స్వీకరించాలి. ఏది అనుభూతిలోకి రాదో అది మనకు సత్యం కాదు. ఏదేది మన అనుభూతిలోకి వస్తుందో దాన్ని స్వీకరిస్తూ పోవాలి. ఊపిరి ఎక్కడో తాకుతుంది, ఎక్కడో తాకుతుంది. అలా రేపంతా పనిచేస్తే శ్వాస ఎక్కడ తాకుతుందో ఎరుకలోకి వస్తుంది. ఇది తాకుతూనే ఉంది. మనం దానిపై ధ్యాస పెట్టకున్నా అది జరుగుతూనే ఉంది. ఇప్పుడు దానిపై ధ్యాస ఉంచడం పెద్ద విశేషం ఏమీ కాదు. దీనిలో విశేషం ఏమిటంటే మన ఎరుక పెరుగుతోంది, మన అనుభూతి ఎక్కువ అవుతోంది, మన మనసు ఇంకా సూక్ష్మం అవుతోంది, ఈ సంవేదనలను తెలుసుకోగలుగుతుంది. ఇలా రేపంతా పనిచేసిన తర్వాత రేపు రాత్రి, ఆ మరుసటి రోజంతా వీటికంటే సూక్ష్మ సత్యాన్ని పట్టుకోగలుగుతారు. ఈ 10 రోజుల్లో మీరు రోజు రోజుకు సూక్ష్మము, అంతకన్నా సూక్ష్మము, దానికన్నా సూక్ష్మమైన సత్యాన్ని గ్రహిస్తూ ముందుకు సాగుతారు. ఇలా చేస్తూ పోతే ఇంత ఘనీభూతంగా అనిపించే ఈ శరీరం, ఇంత స్థూలంగా అనిపించే ఈ శరీరం చిన్న చిన్న పరమాణు సమూహమే, ఇంకేమీ కాదు అని గ్రహించే స్థితిని చేరుకుంటారు. ఈ పరమాణు సమూహం కూడా పుడుతూ గిడుతూ ఉత్పన్నమవుతూ నాశనమవుతూ ఉన్న తరంగాలే కానీ ఇంకేమీ కూడా కాదని తెలుస్తుంది. ఇదంతా మీ అనుభూతికి వస్తుంది. ఎక్కువ మందికి ఈ 10 రోజుల్లోనే ఆ అనుభూతి కలుగుతుంది. స్థూల శరీరానుభూతి సమాప్తం అవుతుంది. ఇదేదో కల్పన కాదు, కల్పన అనుకునే సుమా, అనుభూతి స్థాయిలో నడుస్తూ పోతే ఎదురుగా సత్యం గోచరిస్తుంది. అలాగే మన చిత్తం గురించి, మనసు గురించి, శ్వాసకు సంబంధం ఈ శరీరంతోనే కాదు, దానికి మనసుతోనూ చాలా సన్నిహిత సంబంధం ఉంది. సాధనలో ముందుకు సాగుతున్న కొద్దీ మనసుకు శ్వాసకు ఎంత సన్నిహిత సంబంధం ఉందో అనుభూతి పరంగా అర్థమవుతుంది. ఎప్పుడెప్పుడు మనసులో వికారం తలెత్తుతుందో, కోపం వచ్చినా, కోరిక కలిగినా, భయము, ఈర్ష్య మొదలైన వికారాలు ఏది తలెత్తినా శ్వాస తన సహజత్వాన్ని కోల్పోతుంది, వేగం పుంజుకుంటుంది.
బరువు ఎక్కుతుంది. ఆ వికారం మీద దూరమైన వెంటనే మళ్ళీ మామూలు అవుతుంది. అలా మన శ్వాసకు, మనోవికారాలకు, మనసుకు చాలా ప్రగాఢ సంబంధం ఉంది. మనం మన మనసును గురించి పూర్తిగా తెలుసుకోవాలి. మనోవికారాలను గురించి పూర్తిగా తెలుసుకోవాలి. మనోవికారాలను తలెత్తకుండా చేయాలి. ఒకవేళ తలెత్తినా వాటిని వెంటనే తుడిచివేయాలి. దీనికి కూడా శ్వాస ఆధారం మనకెంతో అవసరం. ఇవాళ మనం శ్వాసపై పనిచేస్తూ పోతుంటే మనసుకు సంబంధించిన విషయాలెన్నో మన ముందుకు వచ్చాయి.